కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి. లాసిక్ సర్జరీ 14,000 మాత్రమే. వివరాలకు సంప్రదించండి. నమస్తే అఖిలప్రియ గారు. నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్ మాకు టైం ఇచ్చినందుకు. నేను కాల్ చేసి అడిగిన వెంటనే ఒప్పుకున్నందుకు ఇంటర్వ్యూకి. ఐ నో మీరు చాలా బిజీగా ఉంటారు, బట్ స్టిల్ మా కోసం కొంత టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నో ప్రాబ్లం. సో ఐ వాంట్ కంగ్రాచులేట్ యూ అండి ఫర్ బీయింగ్ ఎలక్టెడ్ యాజ్ ఎమ్మెల్యే. కానీ మీ జర్నీ చూసుకుంటే ప్రీవియస్గా మీరు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నా అప్పుడు మీరు చెప్పారు అంటే నేను ఫుల్లీ అప్పుడు ప్రిపేర్డ్ కాదు, బట్ పరిస్థితులు అలా వచ్చాయని. సో మీ జర్నీ యాజ్ అన్ యంగ్ పొలిటీషియన్ తీసుకుంటే డిఫరెంట్గా కనిపిస్తుంది. మీరు సిద్ధంగా లేనప్పుడు వచ్చాయి, ఇప్పుడు మీరు స్వతంత్రంగా మీకు విల్లింగ్ తో నిలబడి గెలిచారు. హౌ వాజ్ ఇట్? అంటే అప్పటికి ఇప్పటికి మేజర్ డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? కమిట్మెంట్ అండి. ఎందుకంటే అప్పుడు నాన్న బతుకున్నారు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నాన్న ఉన్నారు కాబట్టి మేజర్ ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా ఇష్యూస్ కానీ ఎక్కువ కూడా ఆయన హ్యాండిల్ చేసేవాడు. నన్ను ప్రొటెక్ట్ చేయాలి, బలవంతంగా నేను రాజకీయాలకి అఖిలాన్ని తీసుకొచ్చాను, సో తను లైఫ్ తను స్పాయిల్ చేసుకుంటుందేమో, లేకపోతే చాలా వరకు లైఫ్ మిస్ అవుతుందేమో అని చెప్పేసి నాన్న ఎప్పుడు బాధపడేవాడు. సో నన్ను ఎక్కువ ప్రొటెక్ట్ చేసే విషయంలో ఆలగడ్డ ఇష్యూస్ కూడా ఎక్కువ ఆయన హ్యాండిల్ చేసేవాడు. కానీ నాన్న చనిపోయిన తర్వాత ఆ కమిట్మెంట్ కావచ్చు, లేకపోతే ఇన్ని సంవత్సరాలు నా కుటుంబం కావచ్చు, నా కుటుంబ సభ్యులు కావచ్చు, నా తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళు ఆలగడ్డని ఏ విధంగా కాపాడుకున్నారో, ఏ విధంగా చూసుకున్నారు అనేది కూడా మేము దగ్గర నుంచి చూసాము. సో వాళ్ళిద్దరు చనిపోయిన తర్వాత తల్లిదండ్రులు లేకుండా మేము ఎట్లా అనాథలం అయిపోయినాం అనే ఫీలింగ్ వచ్చిందో కార్యకర్తలు కూడా అదే ఫీలింగ్ వచ్చింది. నాకు కార్యకర్తలు డీలా పడిపోతారనే ఒక ఆలోచన వచ్చినప్పుడు మాత్రము నాకు నేను చెప్పుకోవడం ఒకటి, భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి కానీ వాళ్ళిద్దరు లేని లోటు కార్యకర్తలకి, ఆలగడ్డ ప్రజలకి చూపించాలంటే ఆ కమిట్మెంట్ తో నేను ఉండాలా, ఎదగాల, అది వాళ్ళకి చూపించాలనే ఒక ఆలోచనతో కూడా నేను మెంటల్ గా చాలా స్ట్రాంగ్ గా అన్ని విషయాల్లో కూడా ప్రిపేర్ అయినాను. సో అప్పటికి ఇప్పటికి నాకు తెలిసి చాలా వరకు లైఫ్ కమిట్మెంట్స్ కావచ్చు, నా వరకే కాదు, నేను, నా తమ్ముడు, నా హస్బెండ్, ఆఖరికి నా కొడుకుతో సహా అందరం కూడా కమిటెడ్ గా ఆలగడ్డలోనే ఉండి ఇక్కడే సమస్యలు చూసుకుంటూ ఇక్కడే ఉండడం జరిగింది. సో ఆ కమిట్మెంట్ అనేది అప్పటికి ఇప్పుడు చాలా పెరిగిందని చెప్పి నేను అనుకుంటున్నా. కానీ మీరు జర్నీలో ఉండి టఫ్ అయ్యి యాజ్ అ టఫ్ పొలిటీషియన్ గా రాలేదు, మీరు వచ్చాక టఫ్ అయ్యారు. నాకు తెలిసి మీరు ఫస్ట్ ఎమ్మెల్యేగా వచ్చినప్పుడు కూడా ఆ నేమ్నెస్ అయితే బాగా ఉండుండేది, అమాయకత్వం కానీ జనాలతో ఎప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలిసి ఉండేది కాదు కదా. ఈ జర్నీ మిమ్మల్ని టఫ్ గా మార్చింది కదా, బాగా ఎదురు దెబ్బలు కానీ ఇవన్నీ. ఇప్పుడు అన్ని తెలుసుకొని మీరు ఎమ్మెల్యేగా మళ్ళీ కంటెస్ట్ చేశారు. ఇది ఎట్లా ఉంది? ఈ టఫ్నెస్ అనేది సమ్ టైమ్స్ మీకు ఇబ్బందిగా అనిపించదా? స్వతహా నేను అది కాదు కానీ టఫ్ గా ఉండాలి అనిపించినప్పుడు అది ఇబ్బంది అనిపించదా? అంటే వేరే చాయిస్ లేదు నాకు. వేరే చాయిస్ ఉంటే మేబీ డిఫరెంట్ గా ఉండిందేమో. భూమా నాగిరెడ్డి గారు, శోభా నాగిరెడ్డి గారు ఉండింటే ఆబ్వియస్లీ ఇంత టఫ్ గా ఉండాలి, లేకపోతే ఒక పోరాటం చేయాలి అనేది ఉండకపోయిండొచ్చు. వాళ్ళిద్దరు లేరు కాబట్టి ఆ జర్నీలో కూడా మీరు చెప్పినట్టుగా కూడా ఈ సిచ్యువేషన్స్ బట్టి నేను టఫ్ అవ్వడం జరిగింది. అంటే టఫ్ అవ్వడం అంటే ఆ సిచ్యువేషన్ కి ఎట్లా రియాక్ట్ అవుతే కరెక్ట్ అనేది కూడా నేను చేయడం జరిగింది. అంతేకాకుండా మీరు ఇందాక చెప్పినట్టుగా కూడా స్టార్టింగ్ లో అసలు ఏది రాజకీయం అంటే ఏంటో తెలియకుండా సడన్ గా రావడం జరిగింది. సో మీరు ఇందాక చెప్పినట్టుగా కూడా ఎట్లా మాట్లాడాలా, ఎవరితో ఏం చెప్పాలా, ఎలా ముందుకు తీసుకెళ్లాలా ఇష్యూస్ అనేది కూడా ఏది కూడా నాకు అవగాహన లేకుండే. కానీ చెయ్యాలనే ఒక ఇంట్రెస్ట్ ఎందుకునేదంటే ప్రజలకి మంచి చేయాలని ఒక ఆలోచన తప్ప వేరేదేవీ లేకుండింది. సో అది మోటివేట్ చేసింది నన్ను, ఎట్లా ముందుకు వెళ్ళాలా, సిచ్యువేషన్స్ ఎట్లా హ్యాండిల్ చేయాలనేది కూడా అక్కడ నుంచి నేర్చుకోవడం జరిగింది. సో అప్పటికి ఇప్పుడు డెఫినెట్ గా చాలా చేంజ్ వచ్చింది. సిచ్యువేషన్స్ అని ఇంకా బాగా టఫ్ చేశాయి. రేపు పొద్దున ఏ సిచ్యువేషన్ వచ్చినా కూడా నేను హ్యాండిల్ చేయగలుగుతానన్న నమ్మకం నా మీద నాకే కాకుండా ఆలగడ్డలో ఉన్న నా కార్యకర్తలకు కావచ్చు, ప్రజలకి కావచ్చు, నన్ను నమ్ముకున్న వాళ్ళకి కావచ్చు, అది ఎక్కడైనా సరే, ఆలగడ్డనే కాదు నంద్యాలలో కావచ్చు, ఎక్కడైనా సరే నన్ను నమ్ముకున్న వాళ్ళు నేను హ్యాండిల్ చేయగలుగుతాను నమ్మకం ఈ రోజు నా మీద వాళ్ళకు ఉంది. అంటే ఆ సిచ్యువేషన్స్ అన్న ఆ విధంగా తయారు చేసినాయి. కానీ మీరు ఎప్పుడు లోన్లీగా ఫీల్ అవ్వలేదు ఈ జర్నీలో? చాలా సందర్భాల్లో తల్లిదండ్రులు లేని లోటు ఎవరు తీర్చలేదు అంటారు కదా. సో డెఫినెట్ గా లోన్లీనెస్ ఉంటది, బట్ ఆ లోన్లీనెస్ ను నన్ను బయటికి తీసుకొచ్చి తల్లిదండ్రుల వాళ్ళ ప్రేమ అభిమానాల నుంచి నన్ను బయటికి తీసుకొచ్చి మేము ఉన్నామనే కాన్ఫిడెన్స్ నాకు ఇచ్చింది మాత్రం ప్రజలే, ఆలగడ్డ ప్రజలు, కార్యకర్తలు ముఖ్యంగా. ఎందుకంటే భూమా నాగిరెడ్డి గారు చనిపోక ముందు, అంటే అమ్మ చనిపోయిన తర్వాత ఆ గ్యాప్ లో కూడా
కార్యకర్తలు అందరితో మీటింగ్ పెట్టుకొని నన్ను కూర్చోబెట్టి, అఖిల ఇప్పుడు నా కూతురు కాదు మీ కూతురు, మీకు అప్పచెప్తున్నానని చెప్పి ఓపెన్ గా మీటింగ్ పెట్టి, మండల వైజ్ మీటింగ్ పెట్టి మా నాన్న నాకు కార్యకర్తలకు దగ్గర చేయడం జరిగింది. సో వాళ్ళిద్దరు లేని లోటు ఈ రోజు నేను ఉండగలుగుతున్నాను, నేను చేయగలుగుతున్నాను అంటే దానికి కారణము భూమా నాగిరెడ్డి గారితో, శోభా నాగిరెడ్డి గారితో ఫస్ట్ నుంచి ట్రావెల్ అవుతున్న కార్యకర్తలే. ఇప్పుడు కొత్త జనరేషన్ వస్తున్న కార్యకర్తలు కూడా మా మీద నమ్మకంతో మేము వాళ్ళని కరెక్ట్ గా గైడ్ చేయగలుగుతాము, మా అక్క అనే బాగా గర్వంగా చెప్పుకునే తగిన ఇటు ఒక ఫ్యామిలీ అనేది ఒకటి ఏర్పడింది అనమాట. సో ఇప్పుడు నేను కానీ ఎందుకు నా కొడుకు కూడా వాడు ఇక్కడే ఉంటున్నాడు, నాతో పాటు ఆలగడ్డలో ఉంటాడు. సో ఎవరైనా కార్యకర్తలు వచ్చినా ఏదైనా ఇది వచ్చినా కూడా వచ్చి నాతో పాటు కూర్చుంటాడే కానీ జనాలను చూసి భయపడి లోపలికి వెళ్ళాడు. వాడు అక్కడే ఉండాలంటాడు, అందరిని చూడాలా, కలవాలా, మాట్లాడాలా అంటాడు. సో అంటే కమిట్మెంట్ ఎట్లా ఉన్నది, మా పేరెంట్స్ చూసి మాకు వచ్చింది, మమ్మల్ని చూసి మా వచ్చే జనరేషన్స్ కి రావాలా. ఆలగడ్డకి మాకుండే కనెక్షన్ అటువంటిది. ప్రజల సంక్షేమం ఇదంతా ఓకే, మీరు అట్లా ఆలోచిస్తున్నారు బీయింగ్ అ పొలిటీషియన్. గానీ పర్సనల్ గా మీ దాకా వస్తే చిన్నప్పటి నుండి ఇవే చూడడం, పొలిటీషియన్ చూడడం, అంటే ఆలగడ్డ అంటే ఫ్యాక్షన్ ఆల్రెడీ మిక్స్ అయ్యే ఉంటది, అందులో సపరేట్ గా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ చూసి మీరు ఇవన్నీ వదిలేసి ఈ లైఫ్ కాదు వేరే లైఫ్, ప్రశాంతంగా ఇంకో లైఫ్ ఉంటదేమో అటు వెళ్దామని ఎప్పుడు ఆలోచించలేదా చిన్నప్పటి నుంచి ఇదే చూసి? నేను పాలిటిక్స్ ని, రాజకీయం ఎప్పుడు కూడా నా తల్లిదండ్రులు నన్ను దూరం చేసిందనే ఒక కాన్సెప్ట్ లో నేను చిన్నప్పుడు ఉండేదాన్ని. ఎందుకంటే నాకు ఊహ తెలియనప్పటి నుంచి కూడా నేను ఎప్పుడు బయటే, అంటే హాస్టల్స్ లోనే, ఎక్కడ పెద్దమ్మ ఇంట్లో, బంధువుల ఇంట్లో, పత్తికొండలో, అనంతపూర్ దగ్గర, లేకపోతే హైదరాబాద్ లో, ఊటీలో, ఇట్లా ఎప్పుడు బయట ఉండడం తోటి వాళ్ళు బిజీ ఉండడం వల్లనే కదా నా తల్లిదండ్రులు నా దగ్గర లేకుండా పోయినారనేది ఎప్పుడు నాకు మైండ్ లో ఉండేది. సో నా ఆలోచన ఎప్పుడు కూడా ఒకవేళ శోభనారెడ్డి గారు చనిపోకపోయింటే నేను వేరే కంట్రీలో సెటిల్ అయిపోయేదాన్ని, వేరే బిజినెస్ చూసుకునేదాన్ని, అట్లా నా లైఫ్ ఉండింది. ఎప్పుడు కూడా రాజకీయాలకు రావాలని ఎప్పుడు కూడా నేను అనుకోలేదు, కానీ ప్రజలకు ఏదో ఒక విధంగా సేవ చేయాలన్న ఆలోచన మాత్రం నాకు చిన్నప్పటి నుంచి ఉండింది. సోషల్ సర్వీస్ చేయడం గానీ, బ్లైండ్ స్కూల్స్ కి వెళ్ళడం గానీ, వాళ్ళకి ఏదైనా పిల్లలకి ఇవ్వడం గానీ, అట్లా చిన్నప్పటి నుంచి నాకు ఉండింది, సోషల్ సర్వీస్ మీద ఇంట్రెస్ట్ ఉండింది అనమాట. సో రాజకీయాల్లోకి వస్తే ఇంకా కొత్త పెద్ద స్థాయిలో ఇంకా చాలా మందికి చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి కూడా నన్ను కన్విన్స్ చేసుకోవడం జరిగింది. బట్ అదర్వైజ్ రాజకీయాలకు రాకపోయింటే మాత్రం లైఫ్ డెఫినెట్ గా డిఫరెంట్ గా ఉండింది, వాళ్ళిద్దరు చనిపోకపోయింటే. కానీ వాళ్ళిద్దరు చనిపోయినారు కాబట్టి బాధ్యతగా నేను తీసుకోవాల్సిన అవసరం పడింది కాబట్టి వచ్చిన తర్వాత మాత్రం ఎక్కడ కూడా నా కమిట్మెంట్ లోపం చూపెట్టలేదు. సో బట్ లైఫ్ ఎట్లా ఉంటుందో మనకు తెలియదు కదా. సో వాళ్ళిద్దరు చనిపోయిన తర్వాత లైఫ్ ఈ విధంగా నేను మలుచుకోవాల్సి వచ్చింది. కానీ మీ నెక్స్ట్ జనరేషన్ బాబుకి ఈ వాతావరణం మీకేమనిపిస్తుంది? అంటే స్వతహాగా మీకు లేదు కదా ఇట్లా ఉండాలి అని, బాబుకి ఈ వాతావరణం అంటే అదే పరిచయం చేద్దామా, ఇంకా తప్పదు కాబట్టి మీలాగే బాబుని కూడా అడ్జస్ట్ చేద్దాం అనుకుంటున్నారా? లేదంటే ఇంకా బాబు వేరుగా ఉన్నారంటే మీ చైల్డ్హుడ్ లాగే అయిపోద్ది, తను వేరుగా పెట్టాలి అంటే, వేరే హాస్టల్స్ లో స్కూల్లో పెట్టాలి అని, ఇప్పుడు ఎట్లా ఉంది, ఏం ఆలోచిస్తున్నారు తన ఫ్యూచర్ గురించి? బాబుని యాక్చువల్ గా హైదరాబాద్ కి పంపించచ్చు, స్కూల్ అక్కడ పెట్టిండొచ్చు, మా అత్తగారు మా పెద్దమ్మ వాళ్ళంతా ఉన్నారు, పెట్టచ్చు. కానీ ఇందాక చెప్పినట్టు తను దూరం పెట్టడం అనేది నేను ఉండలేకపోయాను. మా హస్బెండ్ కూడా పంపిద్దాము, ఇక్కడ ఆలోచన అంతా తన మీద పెట్టాల్సి వస్తుందేమో అని చెప్తే కూడా ఎట్లాగో కొన్ని రోజుల తర్వాత పిల్లలు చదువుకు బయటికి వెళ్తారు. ఇప్పుడైనా ఈ టైం పోతే మళ్ళీ పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి ఉండదు. సో నా ప్రెషర్ వల్లనే బాబు నా దగ్గర పెట్టుకుంటున్నాను. ఇక్కడ వాతావరణం కంపల్సరీ అలవాటు కావాలి, ఎందుకంటే చిన్నప్పుడు కూడా మేము ఎంత బయట హాస్టల్స్ లో ఎక్కడ చదువుకున్నా కూడా కంపల్సరీ మా మదర్ ఫాదర్ దే మేడ్ ఇట్ అ పాయింట్ టు స్పెండ్ టైమ్ హియర్. సమ్మర్ హాలిడేస్ లో కావచ్చు, మేము ఎక్కడ బయటికి వెళ్ళినా కూడా కంపల్సరీ వి మేక్ షూర్ వి స్పెండ్ టైమ్ ఇన్ ఆలగడ్డ. మాకు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి వాళ్ళందరినీ తీసుకోవడం కానీ, వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కానీ, బంధువులు ఇళ్ళ కాడికి పోవడం కానీ, ఈ రిలేషన్షిప్స్ అనేది పిల్లలకి ఇప్పటి నుంచి అలవాటు చేయకపోతే మాత్రము కష్టం అవుతుంది ఫ్యూచర్ లో. ఐ వాంట్ మై సన్ టు హ్యావ్ దట్ రిలేషన్స్ విత్ ఎవ్రీవన్. వచ్చేసాడు మాటల్లోనే. ఏం పేరండి? వీరనాగిరెడ్డి. కానీ ఎప్పుడు బాబు ఎందుకమ్మా నీ చుట్టూ ఇంతమంది నన్నే పెట్టుకో దగ్గర అని ఎప్పుడు వెళ్ళడా? వీడు ఎంత కన్వీనియంట్ అంటే పుట్టినప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా ఏడవడం గాని, సతాయించడం గాని, నేను ఎక్కడికైనా మీటింగ్స్ కి పోతున్నప్పుడు నన్ను వచ్చి పట్టుకుని ఏడవడం గాని అట్లా ఎప్పుడు చేయలేదు. ఎప్పుడు నేను బయటికి వెళ్ళాలన్నా కూడా చాలా హ్యాపీగా నన్ను బయటికి పంపిస్తాడు. రోజుకి ఒక్కసారైనా నేను కనిపించాలా, అది రాత్రి ఎప్పుడు పడుకునేటప్పుడు నేను వచ్చినా కూడా సరిపోతుంది. చాలా కన్వీనియంట్ గా నా మోటివేషన్ వీడు.
అవునా? ఒక విధంగా చెప్పాలంటే నా మోటివేషన్ వీడు. రేపు పొద్దున హౌ హీ వాంట్స్ టు బీ, వాడి లైఫ్ ఎట్లా ఉండాలనేది కూడా వీడు పుట్టిన తర్వాత నేనెంత కమిటెడ్ గా ఉండాలా, నేనెంత సీరియస్ గా ఉండాలా, వీడి ఫ్యూచర్ తో పాటు అన్ని కూడా ఎట్లా ఆలోచించాలనే ఒక క్లారిటీ నాకు వీడు పుట్టిన తర్వాత వచ్చింది. వీడు పుట్టిన తర్వాత మా ముగ్గురు లైఫ్ లో చాలా చేంజ్ వచ్చింది. ఎందుకంటే అప్పటి వరకు ఎప్పుడు ప్రాబ్లమ్స్, కేసులు, తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయిన లోటు, ఇంట్లో అంతా ఎప్పుడు చాలా సైలెంట్ గా ఉండేది. వీడు వచ్చిన తర్వాత మా ముగ్గురు లైఫ్ లో కూడా చాలా డిఫరెన్స్ వచ్చింది. ఒక కమిట్మెంట్ వచ్చింది, ఒక క్లారిటీ వచ్చింది బేసిక్ గా చెప్పాలంటే. సో హీ మేడ్ ఆల్ ద డిఫరెన్స్ అన్నమాట మాకు. ఓకే. కానీ మీ నేచర్ లో అంటే అంతకు ముందు వరకు మీరు ఒక ఫైర్ అది ఇలా అలా మాట్లాడేవారు జనాలందరూ బయట. కానీ ప్రెగ్నెన్సీ టైంలో ఆడవాళ్ళు అనేవాళ్ళు చాలా నేచర్ సాఫ్ట్ అయిపోతుంది, ఎక్కువ సెక్యూర్ గా ఉండాలి అన్న మైండ్ సెట్ వచ్చేస్తుంది అనిపిస్తుంది. మీ నేచర్ లో చేంజ్ వచ్చిందా అప్పటికి? బాబు పుట్టక ముందుకి బాబు పుట్టిన తర్వాత కొంచెం సాఫ్ట్ అని అయ్యాను నేను థింకింగ్ వైజ్ అని, అలా ఏమైనా అనిపించిందా? అట్లా ఏం కాలేదు. బికాస్ మా లైఫ్ అట్లా ఉంది. ఇప్పుడు మేబీ పేరెంట్స్ ఉన్నింటే, మదర్ ఫాదర్ ఉన్నింటే, నాకు ఈ కమిట్మెంట్స్ లేకపోయింటే మేబీ ఇట్ వుడ్ హావ్ బీన్ లైక్ దట్. కానీ వాళ్ళిద్దరు చనిపోవడం, నేను ఇందాక చెప్పినట్టుగా వీడు పుట్టిన తర్వాత మాకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఇంకా పెరిగినాయి. క్లారిటీ వచ్చింది ఇంకా ఎట్లా కమిటెడ్ గా ఉండాలా. రేపు పొద్దున హీ హాస్ టు బి ప్రౌడ్ ఆఫ్ అస్. ఇప్పుడు నేను నా తల్లిదండ్రులు చూసి ఎంత గొప్పగా గర్వంగా చెప్పుకుంటున్నామో, మాకు అదే నా పిల్లలు వచ్చే జనరేషన్స్ కూడా మా గురించి అట్లే అనుకోవాలన్న ఒక కమిట్మెంట్ మాకు కూడా ఉంది. సో సాఫ్ట్ అయితే అవ్వలేదు, కానీ వచ్చే ప్రాబ్లమ్స్ ని ఎట్లా ఎదుర్కోవాలనేది కూడా ఇంకా టఫ్ అప్ అయినాము. అది నేను నాట్ జస్ట్ మీ, మా తమ్ముడు కావచ్చు, ఈవెన్ హీఈస్ ఆల్సో వెరీ యంగ్. ఇప్పుడు 25 years తనకి. గత 5 years నుంచి హీస్ బీన్ ఫైటింగ్ ఫర్ మీ. నాతోటే ఉంటున్నాడు, నా కోసం చేస్తున్నాడు. ఎవరు నా గురించి ఏం మాట్లాడినా కూడా ఈ స్టుడ్ బై మీ. సో వచ్చే జనరేషన్స్ అన్ని కూడా ఐ థింక్ మాకు అది రాసి పెట్టినట్టుంది. సో వచ్చే జనరేషన్స్ అన్ని కూడా ఈ ఆలగడ్డకి, ఈ ప్రాంతంకి కమిటెడ్ గా ఉండాలని చెప్పి రాసి పెట్టింది మాకు. కానీ మీ తమ్ముడు గారి ప్రస్తావన తెచ్చారు కాబట్టి, వెన్ హీ ఎంటర్స్ అంటే తను పాలిటిక్స్ లోకి ఎంటర్ అయితే మీరేమన్నా కొంచెం నెమ్మదించే లేదా కొంచెం నేను రిలాక్స్ అవుతాను అన్న ఆలోచనలు ఉన్నాయా ఫ్యూచర్ లో? అట్లా ఆలోచన ఏం లేదు. బోత్ ఆఫ్ అస్ వాంట్ టు క్రియేట్ హిస్టరీ. బికాస్ మదర్, ఫాదర్, తాతగారు ముగ్గురు కూడా ఒక నాన్న ఎంపీగా ఉన్నప్పుడు తాతగారు, అమ్మగారు ఇద్దరు అసెంబ్లీలో ఇది చేశారు. అండ్ మాకు ఇప్పుడు మాకున్న రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే, నాట్ జస్ట్ ఆళ్ళగడ్డ, నంద్యాల కూడా మాకు కమిట్మెంట్ ఉంది. వి విల్ నాట్ సే వి విల్ ఫైట్ ఫర్ ద టికెట్, లేకపోతే మాకు అక్కడ ఏదో కావాలనేది కాకుండా కమిట్మెంట్ మాకు నియోజకవర్గంలో 2 నియోజకవర్గాల్లో మాకు కమిట్మెంట్స్ ఉన్నాయి. సో దానికి తగినట్టుగానే మేము రాజకీయాలు చేయాల్సి వస్తుంది. విఖ్యాత వస్తే నాకు ఇంకా స్ట్రెంత్ పెరుగుతుంది. ఇద్దరం కలిసి రాజకీయం చేసేదానికి కూడా మాకు అవకాశం ఉంటుంది. నేను ఇంతకు ముందు కూడా ప్రామిస్ చేసినట్టుగా కూడా డెఫినెట్ గా మళ్ళీ హిస్టరీ క్రియేట్ చేస్తాం. నేను మా తమ్ముడు ఇద్దరం కూడా అసెంబ్లీకి ఎంటర్ అవుతాము. ఇందాక నేను ఫస్ట్ అడిగిన క్వశ్చన్ కి, అంత ముందు గెలుపుకి ఇప్పుడు గెలుపుకి మేజర్ డిఫరెన్స్ అంటే సాటిస్ఫాక్షన్, ఇది నాది, ఈ గెలుపు అంటే పర్సనల్ గా నాది అన్నట్టు ఏమైనా ఫీల్ అవుతున్నారు మీరు? డెఫినెట్ గా అండి. ఎందుకంటే అప్పుడు నేను గెలిచింది కూడా ఎనానిమస్ గెలిచినాము. అంటే అప్పుడు పోటీ ఏం పెట్టలేదు నాకు. నేను వైసీపీలో ఉన్నప్పుడు కూడా శోభా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చనిపోయిన వ్యక్తుల వాళ్ళ కుటుంబం సభ్యుల పైన పోటీ పెట్టకుండా ఉండాలని చెప్పి ఒక సంస్కృతి ఆ తెలుగుదేశం పార్టీలో ఉండింది. సో అప్పుడు తెలుగుదేశం పార్టీ నా మీద పోటీ పెట్టలేదు. ఇనానిమస్ గా నేను ఎమ్మెల్యే అవ్వడం జరిగింది. సో డెఫినెట్ గా 2019 లో ఓడిపోవడం జరిగింది. కష్టపడినాము, అన్ని చేసినాము, కానీ ఓడిపోయినాము. బట్ ఇప్పుడు కష్టపడినాము, గెలిచినాము. ఇది నాది అని చెప్పుకోదగినట్టుగా నేను ఒకటి మళ్ళీ నేను క్రియేట్ చేసుకోగలిగిన. ఇప్పుడు నా దూరమైన నా కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే కార్యకర్తలు కావచ్చు, ఎవరైతే కొంతమంది వెళ్ళిపోయినారో వాళ్ళందరూ కూడా నాకు ఫోన్ చేసి వచ్చి కలిసి ఒకటే చెప్తున్నారు, భూమా పేరుని మళ్ళీ నిలబెట్టినావు. సో అది నాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇన్ని కష్టాలు, ఇన్ని కేసులు, జైలుకి పోయి ఇవన్నీ కూడా నేను చేయడానికి కారణము నా తల్లిదండ్రుల కష్టము నేను నిలబెట్టుకోవాలా. సో దానికి కష్టపడింది, ఈ రోజు ఫలితం దక్కింది. కానీ ఒక్క ఇన్సిడెంట్ నేను చదివినప్పుడు చూసినప్పుడు కూడా అందరికి, నాకు తెలిసి విన్న వాళ్ళందరికీ కొంచెం కలిసి వేసినట్టు అనిపించిన ఇన్సిడెంట్ ఏంటి అంటే, మీరు జైలుకి వెళ్ళినప్పుడు బాబు ఫీడింగ్ కోసము బాబుని తీసుకెళ్ళి ఒక ఫీడింగ్ మామ్ గా మీరు లోపల ఉన్నప్పుడు మదర్ గా, అది కొంచెం అందరికి, ఆడవాళ్ళందరికి కూడా కొంచెం ఇబ్బంది కలిగించిన సిచ్యువేషన్ అనమాట. అయ్యో ఎంత కష్టం వచ్చింది అన్నట్టు. మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఇమోషనల్లీ బాగా డౌన్ ఫేజ్ కదా అది. నాకు తెలిసి ఎవరికి కూడా అటువంటి ఫేజ్ రాకూడదు. ఎందుకంటే సరే నేను
నేను ఒక్కదాన్నే అరెస్ట్ అయ్యింటే మేబీ నేను అంత బాధపడేదాన్ని కాదు. ఎందుకంటే నాతో పాటు మా హస్బెండ్ కూడా అరెస్ట్ అయినారు. అండ్ బాబు అప్పుడు ఏజ్ ఎట్లా అంటే మేమిద్దరం లేకుండా ఉండలేకపోయినాడు. ఏదో నేను కానీ హస్బెండ్ కానీ ఇద్దరులో ఎవరో ఒకరు ఉంటే ఉంటాడు. ఇద్దరం లేకపోయేసరికి ఎవరితో ఉండాలా, ఎవరు చూసుకునే ఇది కూడా లేకుండింది. మా అత్తగారు ఉండినారు కానీ అంత అలవాటు లేదు. తను హైదరాబాద్ లో ఉంటారు, బాబు నా దగ్గర ఉంటారు కాబట్టి వీడు చాలా ప్రాబ్లమ్స్ వీడు కూడా పాపం ఎదుర్కొన్నాడు. ఊహ తెలియకుండానే వీడు జైలుకి వచ్చేసి నన్ను చూసి ఫీడింగ్ అయిపోయిన తర్వాత వీడిని తీసుకుపోతున్న టైంలో కూడా కానిస్టేబుల్స్ తీసుకుపోయేవాళ్ళు. లోపలికి ఎవరిని ఎంటర్ కానిచ్చేవాళ్ళు కాబట్టి లేడీ కానిస్టేబుల్స్ వచ్చేవాళ్ళు, జైలు స్టాఫ్. వాళ్ళు వీడిని బలవంతంగా తీసుకుపోతున్నప్పుడు మాత్రము ఆ సిచ్యువేషన్ ఏ తల్లికి కూడా రాకూడదని అని చెప్పి నేను ఆ రోజు అనుకోవడం జరిగింది. కానీ వీడిని తీసుకుపోతున్న ప్రతిసారి కూడా ఇటువంటి సిచ్యువేషన్స్ మళ్ళీ రాకుండా ఉండాలంటే నేను ఎదగాల, నేను కష్టపడాలా అని నేను చాలా గట్టిగా నా మనసులో నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. నా కొడుకు కావచ్చు, ఎటువంటి వాళ్ళకి కావచ్చు, తప్పుడు కేసులు పెట్టడం వల్ల ఇటువంటి సిచ్యువేషన్ వచ్చింది. నా హయాంలో డెఫినెట్ గా తప్పుడు కేసు అనేది ఉండకూడదని ఒకటి గట్టిగా నిర్ణయించుకున్నా. రెండోది, నా కొడుకు మళ్ళీ అటువంటి ప్రాబ్లమ్స్ రాకూడదు, ఫేస్ కాకూడదు అని చెప్పి కూడా నేను ఆలోచించుకోవడం జరిగింది. కానీ ఇలాంటి పరిస్థితులు రాకూడదు అనుకోవడం ఒకటే, కానీ పాలిటిక్స్ లో ఉన్నారంటేనే పొద్దున్నేస్తే పోరాటమే. అది మనం ఇంటెన్షనల్ గా ఇన్వాల్వ్ అయి చేసామా, లేకపోతే పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఎదుర్కొన్నా కూడా అదొక కైండ్ ఆఫ్ కేసు లాగే మారచ్చు పరిస్థితులను బట్టి. కానీ ఇక్కడ ఉన్నప్పుడు అలాంటి పరిస్థితులు రాకుండా చూడాలి అంటే కష్టం కదా. కష్టమే, కాకపోతే వీనిది గట్టిగా తయారు చేసుకోవాలని ఒకటి, నేను వీని స్ట్రాంగ్ గా ప్రిపేర్ చేసుకోవాలా. అండ్ రెండోది కూడా, మేము మొన్నటి వరకు కేవలము ఆలగడ్డ వరకే మేము పని చేసాము, రాజకీయం చేయలేదు. రాజకీయం చేయాలనేది ఇప్పుడు మాకు అర్థమైంది. సో రాజకీయం ఎట్లా చేయాలా, బయట రాజకీయం ఒకటే చూసుకుంటున్నాం, లోపల చాలా రాజకీయాలు జరుగుతున్నాయి. దాని మీద ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేయలేదు. ఎవరైతే మనకి మేలు చేస్తారని చెప్పి అనుకున్నామో వాళ్ళే మాకు కీడు చేస్తారని చెప్పి ఎప్పుడు అనుకోలేదు, అటువంటి ఆలోచన రాలేదు. కాకపోతే ఇప్పుడు అందరినీ కూడా డౌట్ చేయాలా, లోపల రాజకీయాలు చూసుకోవాలనేది కూడా మాకు ఆ రోజు సిచ్యువేషన్ తర్వాత అర్థమైంది. సో అటువంటి సిచ్యువేషన్ రాకుండా చేయాలంటే మా జాగ్రత్తలు మేము ఎట్లా ఉండాలనేది కేవలం బయట శత్రువులే కాదు, లోపల శత్రువుతో కూడా ఏ విధంగా ఉండాలనేది కూడా అర్థమైంది మాకు ఆ రోజు. భార్గవ్ గారు అంతకుముందు అంటే నార్మల్ గా జనాలు అనుకునేది ఆయన కొంచెం రిజిడ్ పర్సనాలిటీ అలా అనుకుంటారు. బట్ ఈ ఎలక్షన్ స్టైల్లో మాత్రం అన్ని సామాజిక వర్గాలని కలగలుపుకొని ఆయన ముందుకెళ్లారు. అంటే ఆయన సపోర్ట్ గానీ, ఆయనలో అంటే ఇప్పుడు మాకు కనిపిస్తున్న మార్పు గానీ, అంటే వాజ్ దట్ అంటే ఇంకా తప్పదు రావాలని కాబట్టి, లేకపోతే ఆయన స్వతహాగా అలా చెయ్యాలనుకుని చేసింది? యాక్చువల్ గా మా హస్బెండ్ గురించి మా మ్యారేజ్ అయిన డే 1 నుంచి కూడా ఈ మొన్నటి వరకు కూడా భార్గవ్ గురించి చాలా రూమర్స్ కానీ, తప్పుడు ప్రచారాలు కానీ, ఎట్లా మమ్మల్ని చేయాలని చెప్పి చాలా విధాలుగా ట్రై చేస్తారు. మీడియా ద్వారా కావచ్చు, కొంతమంది ఇందాక చెప్పిన లోపల రాజకీయాలు ఎట్లా వాళ్ళని డ్యామేజ్ చేయాలనే ఒక ఉద్దేశంతో కూడా చాలా ప్రయత్నాలు చేసినారు. కానీ ఎప్పుడైతే భార్గవ్ ని దగ్గర నుంచి చూసారో, ఇది కాదు ఈయన అనేది ప్రజలకి, కార్యకర్తలకి అర్థమైంది. ఎలక్షన్ టైంలో, ఈ ఎలక్షనే కాదు గత ఎలక్షన్ లో కూడా ఆ విధంగానే భార్గవ్ కష్టపడినాడు. కాకపోతే అప్పుడు చాలా మంది మాకు దగ్గరుండి కీడు చేసిన వాళ్ళు చాలా మంది ఉండినారు, వాళ్ళని మేము గుర్తించలేకపోయినాం. ఈ ఓటమి టైంలో, ఈ 5 సంవత్సరాల ఓటమి టైంలో యాక్చువల్ గా మన వాళ్ళు ఎవరు, మన వాళ్ళు కాదు ఎవరు అనేది చాలా స్పష్టంగా మాకు అర్థమైంది. మా వెంటే ఉండి మాకు వెన్నుపోటు పొడిచిన వాళ్ళు చాలా స్పష్టంగా మాకు అర్థమైంది ఓటమి తర్వాత. సో ఈ 5 సంవత్సరాలు ఈ ఓటమి అనేది నాకు చాలా మేలైంది నా కెరియర్ లో. ఎందుకంటే అసలు రాజకీయాలు నాకు నేర్పించింది, నాకు లైఫ్ క్లారిటీ చూపించింది. ఈ 5 సంవత్సరాలు నేను పడిన ప్రాబ్లమ్స్ కావచ్చు, ఎదుర్కొనే సిచ్యువేషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా నాకు ఇప్పటి నుంచి నా కెరియర్ కి నాకు చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్ అవ్వబోతున్నది. సో అట్లా నేను చూస్తున్నాను దాన్ని. అండ్ భార్గవ్ కూడా ఈ 5 years కూడా నేను కమిట్మెంట్ ఉండడం వేరు, నేను కమిట్మెంట్ ఉండేలాగా చేసింది కూడా భార్గవే. నాకు ఎటువంటి ఫ్యామిలీ ఆబ్లిగేషన్స్ పెట్టలేదు, బాబు ఆబ్లిగేషన్స్ పెట్టలేదు, ఇన్లాస్ ఆబ్లిగేషన్స్ లేవు. ఎక్కడ కూడా నాకు ఆబ్లిగేషన్స్ పెట్టకుండా హ్యాజ్ ఎ లీడర్ నువ్వు ఏం చేయాలో చెయ్యన్నాడు. నాట్ హ్యాజ్ అ భూమా నాగిరెడ్డి కూతురుగా కావచ్చు, శోభా నాగిరెడ్డి కూతురుగా కాదు, నువ్వు ఇప్పుడు ఆలగడ్డ ప్రజలకి నువ్వు ఒక లీడర్వి, నువ్వు ఏం చేయాలో నువ్వు చెయ్యి, వీ విల్ ఫాలో యూ, నువ్వు నిర్ణయం తీసుకో, మేమందరం ఫాలో అవుతామని నన్ను ఒక లీడర్ గా తను ముందు పెట్టడం జరిగింది. అది నాకు చాలా ప్లస్ అయింది. అది చేయకపోయింటే నాకు ఈ ఆలగడ్డలు ఈ సిచ్యువేషన్ కూడా ఉండేది కాదు. దగ్గర నుంచి కార్యకర్తలు భార్గవ్ ఒక భూమా నాగిరెడ్డికి అల్లుడుగా కాకుండా ఒక సామాన్య భూమా కార్యకర్తగా పనిచేశాడని చెప్పి ఒక కార్యకర్తలకు అందరికి కూడా అర్థమైంది.
Thank you.